లహరిని కంటికి రెప్పలా చూసుకోవాలి. నువ్వు సిగ్గుపడికే, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడంటే ఇదేనేమో. నా బతుకు. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి బిలహరి? అతయ్య మీరే చెప్పారుగా లహరిని జాగ్రత్తగా చూసుకోమని. ఒంటి మీద చాలా దూరం నుంచి వచ్చిన ఒక ఏగు వాళ్తాను కొట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్. ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. తనకి పుట్టబోయే బిడ్డ నీలాగా అందంగా ముద్దుగా పుడతాడు. వీలైతే కుంకుమ పువ్వు కూడా తీసుకురా, పాలల్లో కలిపి తాగిస్తే చాలా మంచిది. ఏంటి బిలహరి, ఏం ఆలోచిస్తున్నావు? ఆయన రూమ్ లో కూడా అంతే పెద్దమ్మా. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి తెగ ఆలోచిస్తున్నారు. అది కాదు అత్తయ్య, నేనేమో ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు కదా. తనేమో ప్రెగ్నెంట్ అయింది. చాలా ఖర్చులుంటాయి కదా అత్తయ్య. అందుకని అందుకని ప్రెగ్నెన్సీ తీయించేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. చూడు, అల్లుడివి అని కొట్టి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలా అన్నావంటే చంపేస్తాను. పెళ్ళైన ఇన్నేళ్లకి నీ అదృష్టం బావుండి లహరి తల్లి కాబోతుంటే అబార్షన్ చేయిస్తానంటావా? అది కదా. ఇంకేం మాట్లాడుకో. నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను. ఇదంతా మన ఆస్తి. మనకి ఖర్చు చేసుకోకపోతే ఇంకెవరికి చేస్తాం? లహరి, నీతో ఏదన్నా అంటే నాకు చెప్పు. అంతేగాని బిలహరి చెప్పినట్టు అలాంటి పిచ్చి పని మాత్రం చెయ్యొద్దు. అలాగే పెద్దమ్మా. ఏంటి చూస్తున్నావు? చేసిన ఎక్సర్సైజ్ చాలు గాని పద పద లోపలికి. రే, ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? లోపలికి పద చెప్తాను. రే వద్దురా, నా మాట విను ప్లీజ్. హే పదరా. అరే అరే, నా మాట వినరా. రే సిద్ధార్థ్, రే వద్దురా ప్లీజ్. మనం లోపలికి వెళ్తే ఆ గుహలో నుంచి లైట్ సోర్స్ వచ్చి మన కళ్ళ మీద పడుతుంది. మనం అన్కాన్షియస్ అయిపోతాంరా. వద్దురా, నేను చెప్పేది విను. ఏం పర్లేదు, నేనుండగా నీకేం కాదు. పద. రే లేదురా, ఒకసారి నేను కృష్ణవేణిని ఫాలో అయ్యి వస్తుంటే ఆ లైట్ సోర్స్ ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను రా. వద్దురా, లోపలికి వెళ్ళొద్దు ప్లీజ్. రే ట్రస్ట్ మీ, పద. రే సిద్ధార్థ్ ప్లీజ్ రా, వద్దురా, ఈ గుహలోకి వద్దురా. రే నేనున్నాను కదా, యూ డోంట్ వరీ, కమ్. అరే నా మాట వినరా. రారా. రే సిద్ధార్థ్, రే వద్దురా ప్లీజ్ రా. దగ్గర పెయింటింగ్ నువ్వు కొట్టేస్తే నీ దగ్గర పెయింటింగ్ నేను కొట్టేస్తాను సిద్ధు గారు.
చెప్పానా ఏం కాదని? నిజమేరా, కానీ ఆ రోజు నేను వచ్చినప్పుడు ఎందుకలా జరిగింది? దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందిరా. సైంటిఫిక్ రీజనా? ఎస్. దాని గురించి నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నీకు ఒకటి చూపిస్తాను. పద రా. రా, కమ్. రే సిద్ధార్థ్, ఈ బాక్స్ ఏంట్రా? చెప్తాను, వెయిట్ చేయి. రే సిద్ధార్థ్, ఈ నగలేంట్రా? ఈ నగలు ఇక్కడెందుకున్నాయి? అసలు ఎవరివి ఇవి? ఈ నగల కోసమే కృష్ణవేణి ఆ రోజు ఇక్కడి వరకు వచ్చింది. రే, నగల కోసం రావడం ఏంటి? తనకు కావాలంటే రేయ్, కొనుక్కుని పెట్టుకోవడానికి డబ్బులు లేకనో నగలు లేకనో కాదు. దేర్ ఈజ్ ఎ పర్పస్ టు కమ్ హియర్ రా. పర్పసా? పర్పస్ ఏంట్రా? ఎస్. ఈ నగలు చూడ్డానికి గిల్టువే అయినా వీటికో స్టోరీ ఉంది. ఆ స్టోరీ గురించి నీకు తెలియాలంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు తెలియాలి. ఆ రోజు కృష్ణవేణిని ఫాలో అవుతూ ఈ గుహ దగ్గరికి వచ్చాను. సిస్టర్ ఎటు వెళ్ళింది? నా నగలు, నా నగలు!
దేవి, జాహ్నవి దేవి. అమ్మవారి కథను ప్రదర్శించవలసిందిగా భవానీ నాటక మండలి కళాకారులకి మేము మనవి చేసుకుంటున్నాం. ఏంటి? మా పుత్రుడు త్రైలోక్యని మమ్మల్ని వేరు చేయటమా? అసంభవం. ఈ జాహ్నవి దేవి ప్రేమ నుంచి నా పుత్రుణ్ణి వేరు చేయడం అంటే అది మాకు మరణ శిక్షతో సమానం. సిస్టర్ ఎవరితో మాట్లాడుతుంది? మహామంత్రి, తక్షణమే దీనికి కారణమైన వాళ్ళని సభలో ప్రవేశపెట్టండి. వారి తలలు 1000 తునాతునికలు చేసి మా పుత్రుణ్ణి మా నుంచి వేరు చేయడం అనేది జరగదని నిరూపిస్తాను. త్రైలోక్య నా గర్భం నుంచి జన్మించకపోయినా నా ప్రేమని పొందిన బిడ్డ, నా మనసు గెలుచుకున్న బిడ్డ. వాడు నాకు దూరంగా ఉన్నా సహించగలనేమో కాని వాడు నా నుంచి దూరం అవుతాడంటే మాత్రం నేను తట్టుకోలేను మహామంత్రి. త్రైలోక్య ఈ వయసులో యుద్ధాలు చేయలేకపోవచ్చు, శత్రు రాజ్యాల్ని ఓడించలేకపోవచ్చు. కాని నా దత్తపుత్రుడుగా, నా ఈ రాజ్యానికి క్షత్రియుడుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి తీరుతాను. త్రైలోక్య పట్టాభిషేకాన్ని ఆపాలని చూసినా, వాణ్ణి నా నుంచి దూరం చేయాలని చూసినా వాళ్ళని చంపేస్తాను. 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 రే, ఏంట్రా నువ్వు చెప్పేది? కృష్ణవేణి అలా బిహేవ్ చేస్తుందా? ఎస్. తన ముందు ఎవరూ లేకున్నా అందరూ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటుంది. కృష్ణవేణిలో జాహ్నవీదేవి ఎఫెక్ట్ బాగా పడిందిరా. జాహ్నవీదేవి కథలో త్రైలోక్యని వేరు చేయాలని చూసినట్టే తన నుంచి సాత్విక బాబును వేరు చేయాలని చూస్తుందేమోనని కృష్ణవేణి ఫీల్ అవుతున్నట్టుంది. తను ఇలాగే ఇంకొద్ది రోజులు బిహేవ్ చేసిందంటే కృష్ణవేణికి అల్జీమర్స్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడేం చేద్దాంరా? తనని గుహలోకి రాకుండా ఎలా ఆపాలి? మరి అసలు కృష్ణవేణి ఈ గుహలోకి వచ్చినప్పుడు ఆ లైట్ వల్ల తనకెందుకు ఎఫెక్ట్ కాలేదు? నేనెందుకు అన్కాన్షియస్ అయిపోయాను? వెరీ సింపుల్ రా. ఈ గుహలో ఒక రకమైన స్టోన్స్ ఉన్నాయి. పున్నమి రోజు వెన్నెల కాంతి వాటి మీద పడితే అవి ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఆ లైట్ సోర్స్కి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది అన్కాన్షియస్ అవుతారు. అలాగే కృష్ణవేణి వచ్చినప్పుడు తనకేమీ కాలేదు, నువ్వు అన్కాన్షియస్ అయ్యావు అంతే. అవునా? మరి ఊరి జనాలు ఎందుకు అంత భయపడుతున్నారు? రే, వీఆర్ ఎడ్యుకేటెడ్. నువ్వు వాళ్ళలాగే థింక్ చేస్తావేంటి? విలేజ్లో రూమర్స్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయో నీకు తెలీదారా? ఆ నాటకాలు వేసేవాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడికి రావట్లేదు. పైగా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. ఎవరో నీలాగే పున్నమి రోజు ఈ గుహలోకి రావడంతో ఆ లైట్ సోర్స్కి అన్కాన్షియస్ అయి ఉంటారు. దాన్నే ఊరంతా స్ప్రెడ్ చేశారు. దాట్స్ ఇట్ రా. అంటే ఇదంతా తను క్రియేట్ చేసుకున్న భ్రమ మాత్రమే అంటావా? 100% అంతేరా. మరి కృష్ణవేణి జాహ్నవీదేవిని ఇమాజిన్ చేసుకోవడం కూడా భ్రమే అంటావా? అది భ్రమణ లేకపోతే ఇంకేదైనా అనేది నేను పూర్తిగా కంక్లూజన్కి వస్తే గానీ చెప్పలేనురా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఏంట్రా అది? కృష్ణవేణి ఇమాజిన్ చేసుకుంటున్న ఆ జాహ్నవీదేవి అనే క్యారెక్టర్లోంచి వీలైనంత తొందరగా సిస్టర్ని బయటపడేయాలి. లేదంటే తన ప్రాణానికే ప్రమాదం. అరే సిద్ధార్థ్, ఏదో ఒకటి చేసి నువ్వే కృష్ణవేణిని కాపాడాలరా. ప్లీజ్ రా. తనకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. ప్లీజ్ రా. రే, తను నీకు భార్య అయితే నాకు సిస్టర్. నా సిస్టర్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్.
పదరా. సార్, ఇదిగోండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరడిగిన పెయింటింగ్ ఇంత తొందరగా ఎలా తేగలిగానా? అదే సార్ నా స్పెషాలిటీ. ఆ ముకుందు వేసిన పెయింటింగ్ ఇదేనా? అవును సార్, 100% ఇదే. ఈ పెయింటింగ్ కొట్టేయడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా సార్? ఏంటి, ఈ పెయింటింగ్ కొట్టేయడానికే? అవును సార్. ఆ సిద్ధార్థ్ ఈ పెయింటింగ్ నాకు దొరకకుండా ఒకచోట దాచేశాడు. కానీ నా టాలెంట్ అంతా ఉపయోగించి వాడి లేని టైం చూసి వాడి దగ్గర నుంచి నేను కొట్టేశాను. ఓకే, గుడ్. సార్, మరి నా డబ్బులు? ఎంత ఇమ్మంటావు? ఆఫ్ పేమెంట్ 50 lakhs. ఏంటే, నీ ఫోటో తీసుకొచ్చి పెయింటింగ్ అంటావా? దీంట్లో అండపిండ బ్రహ్మాండాలున్నాయా? నువ్వు ఆ రోజు పెయింటింగ్ గురించి అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ లైట్ తీసుకుని వదిలేశాను. సార్, నేను తీసుకొచ్చింది ముకుంద్ వేసిన పెయింటింగే సార్. ఇందులోకి నా ఫోటో ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు సార్. Shut up! చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఐ వాంట్ దట్ పెయింటింగ్. పెయింటింగ్ అని నా దగ్గరకు రాలేదు అంటే ఈ పెయింటింగ్ లో ఉన్న నీ ఫోటోకి దండ పడుద్ది. మేడం, ఓకే సార్. డామ్ ఇట్! ఈ లావణ్య కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది. ముకుంద్, నువ్వు వేసిన పెయింటింగ్ నా దగ్గరకు చేరేంత వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాను. సిస్టర్, ఏంటి సిస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నావు? ఏం బుక్ అది? ఇది జాహ్నవిదేవి చరిత్ర అన్నయ్య. జాహ్నవీదేవి చరిత్ర? అవునన్నయ్య, ఆవిడొక మహారాణి. తన గురించి ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తుంది తెలుసా? షీఈస్ రియల్లీ గ్రేట్ అన్నయ్య. తనకి చాలా పవర్స్ ఉన్నాయి. జాహ్నవిదేవికి పిల్లలుండరు. తన తర్వాత రాజ్యం యొక్క బాధ్యతలు త్రైలోక్యకి ఇవ్వాలని పట్టాభిషేకం చేయబోతుంటే
కొంతమంది ఆపాలని చూస్తారు. వాళ్ళందర్నీ చంపేస్తుంది.